ఫ్రెండ్స్, సిపి గేట్కి సంబంధించి రిజల్ట్ అయితే వచ్చింది కదా. సిపి గేట్ 2024కి సంబంధించి రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్స్లో 94.57% క్వాలిఫై అయ్యారు. ఈ క్వాలిఫై అయిన వాళ్ళకి మొత్తం కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించి డేట్స్ చూసుకుంటే మనకు ఇక్కడ 12/8/2024 నుంచి 21/8/2024 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒరిజినల్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. స్కాన్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది. మీకు అప్పుడు మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినట్టు. ఇదంతా ప్రాసెస్ 12వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు నుంచి 21 ఆగస్టు లోపల మీకు రిజిస్ట్రేషన్ కానీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఉంటుంది. తర్వాత 26/8/2024 తారీఖు రోజు ఒక్కరోజు మాత్రమే డేటా కరెక్షన్కు అవకాశం ఇస్తారు. అంటే ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. దానికి సంబంధించి మీరు లాగిన్ అయ్యి ఏదైతే రిజిస్టర్ అవుతారో ఆ రిజిస్ట్రేషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి డేటా కరెక్షన్ చేసుకోవాలి. అది 26వ తారీఖు రోజు. 27/8/2024 నుంచి 30/8/2024 వరకు మీరు కన్ఫామ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఉంటుంది. 27వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. కాలేజ్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. 4వ తారీఖు 4/9/2024 రోజు సీట్స్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. 9/9/2024 రోజు కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన షెడ్యూల్. ఇక సెకండ్ ఫేజ్ అనేది ఇది అయిపోయిన తర్వాత ఎవరెవరైతే రిపోర్ట్ చేస్తారో ఆ తర్వాత 15 డేట్ నుంచి 15/9/2024 డేట్ నుంచి సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంతలోపల ఇదంతా దీనికి సంబంధించి ఇప్పుడు కౌన్సిలింగ్ షెడ్యూలు 12వ తారీఖు నుంచి 9/9/2024 వరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వచ్చే ఏ డౌట్ అయినా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఏంటంటే మెయిన్గా కౌన్సిలింగ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్లో మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఆ అప్లోడ్ చేసేటప్పుడు మన దగ్గర ఉంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ సిపి గేట్ 2024కి సంబంధించి మన దగ్గర మెయిన్గా ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటివి? మెయిన్గా టీఎస్ కాదు, టీజీ సిపి గేట్ హాల్ టికెట్ నెంబర్. హాల్ టికెట్ కంపల్సరీ ఒకటి, మన ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ ఒకటి. తర్వాత ర్యాంక్ కార్డు, రెండవది ర్యాంక్ కార్డు. తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా ఉండాలి మన దగ్గర. ఇవన్నీ కూడా ఉండాలి. తర్వాత ఎస్ఎస్సి మెమో ఉండాలి. తర్వాత ఇంటర్ మెమో ఉండాలి. తర్వాత డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమో, అంటే 6 సెమిస్టర్లు ఉంటాయి కదా, 1 2 3 4 5 6. ఈ 6 సెమిస్టర్లకు సంబంధించి కొంతమంది లాస్ట్ 6th సెమిస్టర్ ఇప్పుడు రాస్తున్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ 6th సెమిస్టర్ వాళ్ళకు కన్సాలిడేటెడ్ మెమో రాకపోతే మనం అక్కడ అపియరింగ్ అని అప్లికేషన్లో ఇస్తాం. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమడుగుతుందంటే ఫస్ట్ సెమ్ రిజల్ట్, సెకండ్ సెమ్ రిజల్ట్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, ఈ విధంగా సపరేట్గా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా దీనిపై మీకు ఏమైనా డౌట్ వస్తే కూడా కామెంట్ రూపంలో అడగండి. అదేవిధంగా కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది. మార్క్స్ మెమోతో పాటుగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా కంపల్సరీ అవసరం. తర్వాత ఒరిజినల్ డిగ్రీ కాన్వకేషన్ అంటారు. ఈ కాన్వకేషన్కి సంబంధించి ఒరిజినల్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేటు, అదేవిధంగా మార్క్స్ మెమో పెట్టి మీరు ఏ యూనివర్సిటీలో అయితే ఈ డిగ్రీ కంప్లీట్ చేసారో ఆ యూనివర్సిటీకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్ డిగ్రీకి. ఒకవేళ ఈ ఒరిజినల్ డిగ్రీ అనేది ఇప్పుడైతే మ్యాండేటరీ కాదు, ఒకవేళ ఉంటే మాత్రం ఉంచుకోండి. తర్వాత డిగ్రీకి సంబంధించిన బోనఫైడ్ కూడా మ్యాండేటరీగా అడుగుతారు కంపల్సరీ. ఇంకోటి టీసీ ఉండాలి. డిగ్రీ అయిపోయినట్టు టీసీ కూడా అవసరం. తర్వాత ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డులో ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ,
అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఈ 3 అనేటివి కంపల్సరీ ఎస్ఎస్సి మెమోలో ఏ పేరైతే ఉందో ఆధార్లో అదే ఉండాలి. ఎస్ఎస్సి మెమోలో ఫాదర్ నేమ్ ఏముందో ఆధార్ కార్డులో అదే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉండాలి. ఇది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మాత్రం మీ సేవలో కరెక్షన్ చేయించుకోవాలి. ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే ఇందులో చాలామంది పాతది అంటే ఉమ్మడి జిల్లాల పేర్లు ఉంటే కొన్ని క్యాస్ట్లు చెక్ చేసుకోవాలి. ఉమ్మడి జిల్లా పేర్లు ఉంటే కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఉన్న వాళ్ళు కొత్త క్యాస్ట్ని అయితే అప్లికేషన్ చేసుకోండి. మెమోలో ఎట్టి పరిస్థితిలో ఉమ్మడి డిస్టిక్ పేరు కాకుండా మీరు సపరేట్ అయిన డిస్టిక్ పేరు క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ చేసి క్యాస్ట్ కొత్తదైతే తీసుకోవాల్సి వస్తుంది. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అవసరం. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ అంటే 2024కి సంబంధించిన సర్టిఫికేటే ఉండేటట్టు చూసుకోండి. దీనికంటే ముందు అంటే ఇప్పుడు ఇది ఆగస్ట్ కదా, ఆగస్టు వరకు తీసుకుంటే 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు అయితే మనకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి గ్యాప్ సర్టిఫికేట్. ఈ గ్యాప్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ అయిపోయింది, కంప్లీట్ అయింది. 10th కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యే కంటే ముందు మధ్యలో 1 ఇయర్ ఇట్లా గ్యాప్ వస్తే 1 ఇయర్ ఎక్కడ చదవలేదు, పాస్ అయ్యి 10th పాస్ అయ్యి ఒకవేళ ఫెయిల్ అయితేనేమో సప్లిమెంటరీ రాసుకోవడానికే దాని గ్యాప్ అనం. ఇప్పుడు 1 ఇయర్ ఖాళీగా ఉంటే దాని గ్యాప్ అంటాం. గ్యాప్ సర్టిఫికేట్ కూడా మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలి. అక్కడ నుంచి వస్తుంది. 10th ఇంటర్ మధ్యన కానీ ఇంటర్ డిగ్రీ మధ్యన కానీ ఎక్కడైనా గ్యాప్ వస్తే మాత్రం గ్యాప్కి సంబంధించి మీ సేవకు పోతే మీకు క్లియర్గా చెప్తారో అక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత బోనఫైడ్స్ కంపల్సరీ 1st నుంచి 7th క్లాస్ వరకు. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా బోనఫైడ్ కావాలి. మొత్తం 1st క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్స్ అన్నీ మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే మాత్రం తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే 12/8/2024 నుంచి మనకు కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అంత లోపల మీకు లేకపోతే మాత్రం తెచ్చిపెట్టుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా మీకు ఉన్నటువంటి డౌట్స్ను కూడా ఒకసారి కామెంట్ రూపంలో అడగండి. నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.